హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో దొండకాయ మసాలా కర్రీ చేశాను. ఎప్పుడు నార్మల్గా ఉల్లిపాయలు టమోటా అలా వేసి చేస్తాను. ఈసారి డిఫరెంట్గా మసాలా కర్రీని అయితే ట్రై చేశాను. బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందుకోసం గ్రేవీ కోసం అని చెప్పేసి ఇలా పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఒక స్పూను, ఎండు కొబ్బరి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇవి రెండు బాగా వేగినాక దాంట్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసాను. అవి కూడా కొంచెం బాగా వేగాక 1 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచీ వేసుకోవడం వల్ల. ఇవి కూడా కొంచెం బాగా వేగినాక 1 స్పూను ధనియాలు, 1 అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి అయితే వేయించుకోవాలి. చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట నేను. ఎలా వస్తుందో అనుకున్నాను, బాగా కుదిరింది. ఇలా ఈ విధంగా అయితే అన్నీ జీలకర్ర అన్నీ వేసుకొని వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నువ్వులు వేసుకున్నాను 1 స్పూను. ఆ హీట్కి వేగిపోతాయి అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి కొంచెం చల్లారాక పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల దొండకాయల్ని ఇలాగా 4 వాష్ చేసుకొని 4 భాగాలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మసాలా అంతా ఈ దొండకాయలకి పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిగా ఊరికట్లా కలుపుకోవాలన్నమాట. అప్పుడు దొండకాయ కొంచెం మెత్తబడ్డం కోసము ఈ విధంగా కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఒకసారి గట్టిగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా కలిపేసుకోవాలి. ఈ లోపల ఇవైతే చల్లారిపోయినాయి అనమాట. పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగానే. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మర్చిపోయాను వేయడము. మీరు వేసుకోండి. ఈ విధంగా అయితే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందాక కలుపుకున్నాం కదా దొండకాయలను అయితే ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం ఇది వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే తింటుంటే దొండకాయ కూడా రైస్లోకి చాలా బాగుంది. ఈ విధంగా మొత్తం వేయించుకోవాలి కొంచెం మగ్గేలాగా. ఇప్పుడైతే అదే ఆయిల్లో పోపు వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని కొంచెం వేగినాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా బాగా వచ్చింది. ప్లీజ్ అండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ తాలింపు అయితే వేగినాక 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇవైతే బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం అంటే మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉండేలాగానే ఉంచుకోవాలి. అంటే కూర మధ్య లోపల అవి వేగిపోతాయి అన్నమాట. అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 టమోటాలు వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కలిపెట్టుకున్నాను. టమోటా కొంచెం మగ్గేదాకా కలిపెట్టుకుంటూనే ఉండాలి. కొంతమంది పేస్ట్ కూడా వేసుకొని ఉన్నారు. నేనైతే పేస్ట్ వేయలేదు. టమోటాలని ఇట్లా కట్ చేసి పీసెస్గానే వేసుకున్నాను. మీకు కావాలంటే పేస్ట్ లాగా కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. అలా కూడా నేనైతే ఇట్లా చేశాను అనమాట. ఈ విధంగా టమోటాలు మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి ఒకసారి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం కలబెట్టుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలన్నమాట. వీటన్నిటిని స్పైసెస్ అంతా వాటికి పట్టేలాగా టమోటాకి, ఆనియన్స్కి ఈ విధంగా కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మసాలా అంతా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కొద్దిగా మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలబెట్టుకోవాలి మొత్తము. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది.
అప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా దొండకాయల్ని, ఆ దొండకాయలని అయితే ఇది గ్రేవీలో వేసుకోవాలి. గ్రేవీ అయితే చూడడానికి చాలా బాగుంది. నాకైతే అసలు ఒట్టి కర్రీయే తినాలనిపించింది. రైస్లో కూడా అసలు చాలా బాగుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఆ దొండకాయలు కూడా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం చిక్కబడేదాకా ఉంచుకొని లాస్ట్లో ఇట్లా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.